51. ఈ పేరు వినగానే మనకు ఏం గుర్తొస్తుంది? ఫ్లయింగ్ సాసర్, వింత ఆకారంలో ఏలియన్స్, అమెరికన్ గవర్నమెంట్ ప్రపంచానికి తెలియకుండా దాస్తున్న భయంకరమైన రహస్యాలు. నెవెడాలోని ఈ నిర్మానుష్య ఎడారిలో ముళ్ళ కంచెల వెనుక నిజంగా ఏం జరుగుతోంది? అక్కడ నిజంగా ఏలియన్ స్పేస్ షిప్లు క్రాష్ అయ్యాయా, లేక ఈ కథలన్నీ అసలు నిజాన్ని దాచిపెట్టడానికి అమెరికా గవర్నమెంట్ ఆడుతున్న నాటకమా? ఈ రోజు మనం ప్రపంచంలోనే అత్యంత రహస్యమైన ప్రదేశం ఏరియా 51 గురించిన పూర్తి నిజాలను తెలుసుకోబోతున్నాం. ప్రభుత్వం ఏం చెప్తోంది, అసలు నిజం ఏంటి, ఏది మిత్ అనే విషయాలను ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. ఏరియా 51 అనేది అమెరికాలోని లాస్ వేగాస్ కు సుమారు 134 కిలోమీటర్ల దూరంలో నెవేడా ఎడారిలో ఉన్న ఒక అత్యంత రహస్యమైన అమెరికన్ ఎయిర్ ఫోర్స్ స్థావరం. దీని అఫీషియల్ నేమ్ హోమీ ఎయిర్పోర్ట్ లేదా గ్రూమ్ లేక్. ఈ ప్రదేశం ఎంత రహస్యం అంటే దశాబ్దాల పాటు అమెరికన్ ప్రభుత్వం ఏరియా 51 అనే ప్రదేశం అనేదే లేదని చెప్పింది. కానీ నిజం ఎన్ని రోజులు దాస్తారు? ఏదో ఒక రోజు బయటపడాలి కదా. అలా వాళ్ళ సీక్రెట్ ఏజెన్సీయే బయట పెట్టక తప్పలేదు. 2013లో సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఏరియా 51 అనే ప్రాంతం ఉందని ప్రపంచానికి తెలియజేసింది. కొన్ని పత్రాలను డిక్లాసిఫై చేసి ఈ స్థావరం ఉందని అధికారికంగా అమెరికా గవర్నమెంట్ ఒప్పుకుంది. కానీ ఈ ప్రాంతం కోసం ఎందుకు ఇంత సీక్రెట్ గా ఉంచారు? ఒక మిలిటరీ బేస్ ఉండడం అనేది సహజమే కదా. ఇలాంటి ఎన్నో ప్రశ్నలు మనకి కలుగుతాయి. ఇంత రహస్యంగా ఉంచడానికి అసలు కారణం ఏంటి అంటే కోల్డ్ వార్. 1950లలో అమెరికా మరియు సోవియట్ యూనియన్ మధ్య కోల్డ్ వార్ తీవ్ర స్థాయిలో ఉండేది. సోవియట్ యూనియన్ పై స్పై చేయటానికి అమెరికాకు ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీ కలిగిన ఏరోప్లేన్ అవసరం ఏర్పడింది. అప్పుడే సిఐఏ ప్రాజెక్ట్ ఆక్వాటోన్ కింద స్పై చేయటానికి అన్ని రకాలుగా అనుకూలంగా ఉండే ఒక విమానాన్ని తయారు చేసింది. అదే లాక్హీడ్ U-2 స్పై ప్లేన్. ఈ U-2 విమానం 70,000 అడుగుల ఎత్తులో, అంటే అప్పట్లో ఏ విమానం ఎగరలేని ఎత్తులో ఎగరగలిగేది. ఈ విమానాన్ని సీక్రెట్ గా టెస్ట్ చేయడానికి ఎవరికీ తెలియని, శత్రువులకు కనిపించని ప్లేస్ కావాలి. అందుకే గ్రూమ్ లేక్ ను అంటే ఏరియా 51 ను ఎంచుకున్నారు. ఆ రోజుల్లో సాధారణ విమానాలు 20,000 అడుగుల ఎత్తులో ఎగిరేవి. అందుకే ఏరియా 51 సమీపంలోని ప్రజలు 70,000 అడుగుల ఎత్తులో స్పై ప్లేన్ ఎగరడాన్ని చూసి ఎండకు మెరుస్తున్న వింత వస్తువులు అనుకునేవారు. అవి భూమండలానికి చెందినవి కావని, బహుశా అన్డిఫైన్డ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్, అదేనండి UFOs అని అనుకునేవారు. అమెరికా గవర్నమెంట్ కూడా ఈ నిజాన్ని దాచిపెట్టింది. అవును, అవి మా స్పై ప్లేన్లు అని చెబితే సీక్రెట్ బయటపడిపోతుంది అని ప్రభుత్వం అనుకుంది. అందుకే ప్రజలు వాటిని అన్డిఫైన్డ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్లు అని అనుకోవడాన్ని నిజం చేసేలా అమెరికా గవర్నమెంట్ కూడా ప్రచారం చేసింది. ఇది వారి సీక్రెట్ ప్రాజెక్టులు బయట ప్రపంచానికి తెలియకుండా ఉండడానికి ఒక వరంలా ఉపయోగపడింది. ఏరియా 51 సీక్రెట్ విమానాల కేంద్రం అనేది అధికారిక వాదన. కానీ కాన్స్పిరసీస్ వేరేలా ఉన్నాయి. ఈ కాన్స్పిరసీస్ కి ఆజ్యం పోసిన వ్యక్తి పేరు బాబ్ లాజర్. 1989లో బాబ్ లాజర్ అనే వ్యక్తి లాస్ వేగాస్ టీవీకి ఒక సంచలన ఇంటర్వ్యూ ఇచ్చాడు. తాను ఏరియా 51లోని S4 అనే రహస్య విభాగంలో ఫిజిసిస్ట్ గా పనిచేశానని చెప్పాడు. అతను ఏం చెప్పాడంటే S4లో అమెరికన్ ప్రభుత్వం కూలిపోయిన ఏలియన్ స్పేస్ షిప్లను దాచిపెట్టింది. తాను స్వయంగా ఆ ఏలియన్ టెక్నాలజీని రివర్స్ ఇంజనీరింగ్ చేసే టీంలో పనిచేశానని చెప్పాడు. అక్కడ ఎలిమెంట్ 115 అనే వింత ఎలిమెంట్ తో నడిచే యాంటీ గ్రావిటీ రియాక్టర్లను చూశానని ప్రపంచానికి తెలియజేశాడు. బాబ్ లాజర్ కథ ఏరియా 51 చుట్టూ ఉన్న UFO సిద్ధాంతాలకు ఆజ్యం పోసింది. అతని మాటల్లో నిజం ఎంత, అబద్ధం ఎంత అనేది ఇప్పటికీ ఒక మిస్టరీ. ప్రభుత్వం అతని రికార్డులన్నీ చెరిపేసిందని లాజర్ ఆరోపించగా అసలు అలాంటి వ్యక్తే లేడని, అతనివన్నీ కట్టుకథలని కొంతమంది అంటారు. 2013లో CIA ఏరియా 51 ఉనికిని అంగీకరించినప్పటికీ ఏరియా 51 ఈనాటికి అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్యే ఉంది. డెడ్లీ ఫోర్స్ హెచ్చరికలు ఇంకా ఉన్నాయి.
ప్రతిరోజు లాస్ వేగాస్ నుండి కొన్ని ప్రత్యేకమైన గుర్తు తెలియని విమానాలు ఇక్కడి ఎంప్లాయీస్ ని తీసుకువస్తుంటాయి. ప్రస్తుతం అక్కడ ఏం జరుగుతోంది? ఏలియన్స్ కాదు, అమెరికా యొక్క నెక్స్ట్ జనరేషన్ సీక్రెట్ వెపన్స్, హైపర్సోనిక్ విమానాలు మరియు అడ్వాన్స్డ్ టెక్నాలజీ డ్రోన్లను అక్కడ టెస్ట్ చేస్తున్నారని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ఏరియా 51 చుట్టూ ఉన్న ఏలియన్ కథలు ఆ అసలైన సీక్రెట్ టెక్నాలజీని దాచిపెట్టడానికి ప్రభుత్వానికి ఇంకా సహాయపడుతూనే ఉన్నాయి. ఏరియా 51 అనేది 2 స్టోరీస్ ని చెబుతుంది. ఒకటి, అమెరికా గవర్నమెంట్ చెప్పే నిజం, ఇది U-2, SR-71 స్టెల్త్ ఫైటర్ వంటి రహస్య విమానాలను టెస్ట్ చేసిన ప్రదేశం. 2, ప్రజలు నమ్మే కథ, ఇది ఏలియన్ టెక్నాలజీని దాచిపెట్టిన ప్రదేశం. ఇక్కడ మనకి ఇంట్రెస్ట్ కలిగించే విషయం ఏంటి అంటే, ఈ ఏలియన్ కథలే అసలైన రహస్య విమానాల ప్రాజెక్టులకు రక్షణ కవచంగా ఉపయోగపడ్డాయి. ఏది ఏమైనా ఆ బార్బుడ్ వైర్ ఫెన్స్ వెనుక ఉన్న రహస్యం ఈ ప్రపంచంలోనే అతిపెద్ద మిస్టరీల్లో ఒకటిగా ఉంది. ఏరియా 51 గురించి మీరు ఏమనుకుంటున్నారు? అక్కడ నిజంగా ఏలియన్స్ ఉన్నాయని మీరు నమ్ముతున్నారా, లేక ఇదంతా కేవలం మిలిటరీ టెక్నాలజీ మాత్రమేనా? మీ అభిప్రాయాలను కింద కామెంట్స్ లో తెలియజేయండి. మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.